హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోని రీస్టార్ట్ చేస్తా, మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ వీడియోలో బ్రెజిల్కి చెందిన ఇద్దరు బైకర్స్ని కిరాతకంగా కొట్టి రేప్ చేయడం జరిగింది అనే ఒక ఇంపార్టెంట్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశా. అది చాలామంది చూసి జస్టిస్ ఫర్ ఫెర్నాండో అని కూడా చాలామంది కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్. అండ్ వీడియోని కూడా చాలామంది షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎ లాట్. మనం ఏం చేయకపోయినా జస్టిస్ కోసమైనా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. సో ఇంకో అప్డేట్ ఏంటంటే, 7 తనని రేప్ చేశారు కదా, ఆ 7లో 3 అయితే ఇప్పటికీ దొరికేశారు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న చెత్త కొడుకులు వీళ్ళనే. వీళ్ళ పేర్లు వచ్చేసి ప్రదీప్ కిస్కు, రజన్ మరండి, శుక్లా హేంబ్రోమ్. వీళ్ళు 3 అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళు 3 కూడా ఇప్పుడు ప్రజెంట్ జార్ఖండ్లోని డుమ్కా డిస్టిక్లో అయితే ఉన్నారు. ఇక ఈ 3 కూడా మిగిలిన 4 పేర్లను కూడా చెప్పారు. ఆ 4 కూడా పరారీలో ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి చెత్త కొడుకులు పని చేసినప్పుడు లేని భయం పారిపోవడానికి ఎందుకు ఉంటుంది? అంత ధైర్యం ఉన్నప్పుడు తప్పు చేయాలి, పారిపోయేంత ఇది ఉన్నప్పుడు చేయొద్దు అనేది నా పాయింట్. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు స్వేచ్ఛగా బయటనే తిరుగుతున్నారు స్టిల్, ఇంకా అంత ఘోరంగా చేసి కూడా. బట్ అట్ లాస్ట్ ఫైనల్గా వాళ్ళని ఎట్లాగో దొరకబడతారు, అది పెద్ద విషయం కాదు. థింగ్ ఏంటంటే, దొరకబట్టిన తర్వాత వీళ్ళకి ఏ కేసులో పెట్టి ఎంతవరకు శిక్ష చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఎలాంటి శిక్ష అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి శిక్ష వేస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇటువంటి సిచ్యువేషన్స్ జరగవు అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. అండ్ మళ్ళీ కూడా ఈ వీడియోకి జస్టిస్ ఫర్ ఫెర్నాండో అని కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి వెళ్ళే ముందు లైక్ చేసి, అట్లానే వీడియో 10 మందికి తెలిసేలా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే బెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.